రామాయణం. పవిత్రమైన సర్యూనది ప్రవహిస్తున్న దేశాలలో కోసల దేశం ఒకటి. అద్భుతమైన పెద్ద పెద్ద భవంతులతో, పూల వనాలతో, గలగలపారే నదులతో నిత్య వసంతంలా ఆ దేశం ఎంతో రమణీయంగా ఉండేది. ఆ దేశం సూర్యవంశపు రాజుల ఏలుబడిలో ఉండేది. కోసల దేశపు రాజధాని అయోధ్య. దీనిని సూర్యవంశపు మొదటి రాజు అయిన మనువు కుమారుడు ఇక్ష్వాకుడు నిర్మించాడు. సూర్యవంశంలో కాలక్రమేణా వచ్చిన రాజులలో దశరథుడు తన తండ్రిని తాత ముత్తాతలను మరిపించి పరిపాలన చేస్తూ ఉండేవాడు. అతని పేరు శత్రువులకు సింహస్వప్నం. అధర్మం అతని రాజ్యంలో ఉండలేకపోయింది. రాజ్యంలోని ప్రజలు సుఖంగా ఉంటున్నా అతనికి సంతానం లేదన్న ఒకే ఒక కొరత ఉండేది. ఒకనాడు దశరథ మహారాజు తన ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయులతో కూర్చుని ఉండగా మహాముని వశిష్ఠుడు రాజుగారికి ఒక సలహా ఇచ్చాడు. దశరథ మహారాజా, తక్షణమే మునీశ్వరుడు ఋష్యశృంగుని పిలిపించి పుత్రకామేష్టి యాగం జరిపించండి. మీ కోరిక నెరవేరి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వశిష్ఠుడు చెప్పినట్లుగా మహాముని ఋష్యశృంగుని ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం ప్రారంభమైంది. యజ్ఞకుండం నుండి దివ్యపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. మహారాజా, నీ పుత్రకామేష్టి యాగం ఫలించింది. ఈ పాయసాన్ని నీ భార్యల్ని ఆరగించమని చెప్పు. కౌసల్య, ఇది దైవప్రసాదము. ఇందులో సగభాగము నువ్వు తీసుకుని మిగిలినది కైకేయి, సుమిత్రలకు ఇవ్వు. నెలలు గడిచాయి. అంతఃపురంలో పసిపిట్టల కేరింతలు వినిపించసాగాయి. కౌసల్య రాముడిని, కైకేయి భరతుడిని, సుమిత్ర కవలలైన లక్ష్మణుడు శత్రుఘ్నుడిని ప్రసవించారు. దశరథుని సంతోషానికి అవధులు లేవు. అయోధ్య నగరవాసులంతా మహోత్సాహంతో ఆ నలుగురు రాజకుమారుల జన్మదినాన్ని జరుపుకున్నారు. నలుగురు రాకుమారులు గురుకులంలో విద్యాభ్యాసం అభ్యసించసాగారు. జయము మహారాజా. మహర్షి విశ్వామిత్రుల వారు సింహద్వారం వద్ద నిలబడి ఉన్నారు. ఏమిటి? విశ్వామిత్రుల వారు సింహద్వారం వద్ద నిలబడి ఉన్నారా? సకల మర్యాదలతో సగౌరవంగా తీసుకురండి. దయచేయండి, దయచేయండి విశ్వామిత్ర మహర్షి. మీ రాకతో మా అయోధ్య ధన్యమైంది మహర్షి. మహాముని, ఏ పని మీద వచ్చారో సెలవిస్తే దాన్ని క్షణాలలో నెరవేర్చి మీ అనుగ్రహం పొందుతాను. మీ కోరికేమిటో సెలవీయండి స్వామి. మహారాజా, రఘువంశంలో జన్మించిన నీవు ఆడిన మాటను తప్పవనే నీ సహాయం ఆర్థించడానికొచ్చాను. మీ కోరిక ఏదైనా సరే నిస్సంకోచంగా చెప్పండి. లోక కళ్యాణార్థమై నేను చేస్తున్న ప్రతి ఒక్క యాగానికి రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారు మహారాజా.
మేము యజ్ఞం మొదలు పెట్టగానే రాక్షసులు రక్తమాంసాలు ఎముకలు వర్షింపజేస్తున్నారు. రాక్షసులను సంహరించడానికి రాముణ్ణి నాతో పంపు మహారాజా. ఏమన్నారు? రాముడినా? అతనింకా పసిబాలుడే. అతను ఆ రాక్షసుల్ని ఎలా చంపగలడు? యుద్ధ విద్యలో పరిపూర్ణుడు కాడు, అనుభవం లేదు. కావాలంటే నేనే స్వయంగా నా సేనలతో వచ్చి వాళ్ళనంతం చేస్తాను. మహర్షి, నా రాముణ్ణి మాత్రం వదిలేయండి. దశరథ, నీ ఉపన్యాసాలు కట్టిపెట్టు. నేనడిగింది రాముణ్ణి పంపమనేగా. నువ్వు ఆడిన మాట తప్పావు. సూర్యవంశంలో పుట్టిన వారెవరు ఆడిన మాట తప్పరనే నేనిక్కడికి వచ్చాను. అయితే ఇప్పుడే తెలిసింది సూర్యవంశంలో ప్రతిజ్ఞాభంగం జరుగుతుందని. శాంతించండి మహర్షి విశ్వామిత్ర. దశరథ మహారాజు పరిపాలనలో ఎన్నటికీ తప్పనేదే జరగదు. శాంతించండి. మహారాజా, రాముని గురించి మీకు తెలియదు. అయితే మాకు విశ్వామిత్రుల వారికి బాగా తెలుసు. రాముడు ఎంతో పరాక్రమవంతుడు. దేన్నైనా సరే ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలవాడు. విశ్వామిత్రులకి అస్త్ర విద్య అంతా స్వాధీనంలో ఉంది. ఆయనతో మీరు రాముని ధైర్యంగా పంపవచ్చు. చింతించకండి. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. తక్షణమే రాముని పంపండి. అప్పుడే లోకానికి అతని గురించి తెలుస్తుంది. మహాముని, నేను రాముణ్ణి మీతో పంపించడానికి సంతోషంగా అంగీకరిస్తున్నాను. కృతజ్ఞతలు మహారాజా. నీ నిర్ణయానికి చాలా సంతోషం. అయితే ఏమిటి? నిస్సంకోచంగా నీ మనసులోని మాట చెప్పు. రాముడు లక్ష్మణ్ణి విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడు. అందుకని లక్ష్మణ్ణి కూడా తోడు తీసుకుని వెళ్ళండి. విశ్వామిత్రుడు రామునితో, రామా, ఇదే తాటకవనం. ఒకనాడు ఈ ప్రాంతం జనసందోహంతో కనుల పండుగగా ఉండేది. అయితే తాటకి అనే రాక్షసు వల్ల అరణ్యంగా మారింది. అందుకని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. విశ్వామిత్రుడు వింటికి బాణం సంధించి తాటకిని సంహరించమని రామునితో చెప్పాడు. రాముడు సంకోచించగా విశ్వామిత్రుడు, సంకోచించకు, వెంటనే దాన్ని సంహరించు అని చెప్పాడు. అప్పుడు రామలక్ష్మణులిద్దరూ వింటికి బాణం సంధించి తాటకిని సంహరించారు. దివ్యదీప్తులను వెదజల్లే దివ్యాస్త్రాల మహిమను వివరించి మంత్రపూర్వకంగా వాటిని విశ్వామిత్రుడు రామునికిచ్చాడు. విశ్వామిత్రుడు మరికొందరు ఋషులు యజ్ఞం చేయుచుండగా తాటకి కొడుకు సుబాహుడు, మారీచుడు యజ్ఞాన్ని పాడు చేయాలని
ఆకాశం నుంచి యజ్ఞకుండంలోకి ఎముకలు రక్తమాంసాలను కురిపించి వికటాట్టహాసం చేయసాగారు. సుబాహు, ఆ కుర్రకుంక మనం వేసిన ఎముకలను యజ్ఞకుండలో పడకుండా చేశాడు. బాణం తగలగానే సుబాహుడు బాధతో అరిచి నేల కొరిగాడు. అయ్యో సుబాహు, నేను గాయాలతో తప్పించుకున్నాను, నా ప్రాణం పోలేదు. జనక మహారాజు నుంచి ఆహ్వానం వచ్చింది. నేను మిథిలకు ప్రయాణమవుతున్నాను. మీరు కూడా నాతో వస్తే అక్కడున్న శివధనస్సును గురించి మీరు తెలుసుకొనవచ్చును. బయలుదేరండి. రామలక్ష్మణులిద్దరూ విశ్వామిత్రునితో కలిసి మిథిల వైపు ప్రయాణం సాగించారు. ధన్యురాల్ని రామా, నీ పాదస్పర్శ సోకి నేటికి నా శాపం తొలగిపోయింది. ఏమిటి, ఒక నారి ఇన్ని వత్సరములుగా రాయిలా జీవిస్తున్నదా? అవును రామా, ఇంద్రుడు చేసిన మోసం తెలియనందున నా భర్త శాపం వల్ల రాయిగా మారాను. అయితే ఈనాడు నీ పాదస్పర్శతో నా శాపం తొలగిపోయింది.